మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. లారెన్స్ బిష్నోయ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకని అంత ఎక్స్ట్రీమ్ గా ఆలోచిస్తున్నారు? బిష్నోయ్లు అంటే చాలా సాధువులుగా, ప్రకృతి పరిసరాలు అంటే ప్రేమించే వారిగా ఉంటారు. అక్కడ బలుల్ని కూడా వ్యతిరేకించేటువంటి ఆ తెగ ఎందుకని ప్రాణాలు తీసే విధంగా తయారైంది? ముంబైలో మళ్ళీ గ్యాంగ్స్టర్స్ కి అడ్డాగా మారుతోందా? మనతో పాటుగా ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, బిష్నోయ్, లారెన్స్ బిష్నోయ్ ఎందుకని ఇంత హాట్ టాపిక్ గా? ఇంకోవైపు చూస్తే ఆయన ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్, లేకుంటే స్వచ్ఛ భారత్ కి ఒక ఈయనను మించినటువంటి ఒక బిగ్గెస్ట్ మోడల్ లేడు. ఇలాంటివన్నీ ఎందుకు సార్ సోషల్ మీడియాలో అవుతున్నాయి? అందుకనే దాన్ని సోషల్ మీడియా అన్నారు. అంటే ఎవరు ఏం కావాలంటే అది పోస్ట్ చేసుకోవచ్చు. సార్, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు దాని మీద. అందువల్ల దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరిని వారు ప్రొజెక్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా అన్నది ఒక ప్లాట్ఫామ్ గా తయారైంది. సో మీరన్నట్టు హీఈస్ ఎ గ్యాంగ్స్టర్. అంటే గ్యాంగ్స్టర్స్ కి ఎప్పుడు కూడా వాళ్ళకు జాతి, ధర్మాలు ఇలాంటివన్నీ ఉండవు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్టార్షన్స్, లేకుంటే ఎవరినైనా బెదిరించడము, క్రైమ్ కమిట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి అనవసరంగా వారికి భాష్యాలు చెప్పి వాళ్లను ప్రొజెక్ట్ చేయడం అన్నది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ అతని మీద సుమారుగా 80 కేసులు ఉన్నాయి. అనేక జైల్స్ లో ఉన్నాడు అతను, అనేక ప్రిజన్స్ లో అతన్ని పెట్టారు. ఆ తర్వాత ఏ కేసులో కూడా అతను ఇంతవరకు బెయిల్ తీసుకోలేదు. కాబట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ, ముఖ్యంగా ఇతని పేరు ప్రధానంగా రావడానికి ఇప్పుడు మొన్న జరిగిన బాంబేలో జరిగిన బాబా సిద్దికి కేసు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ బాబా సిద్దికి జరిగిన తర్వాత ఇతని పేరు బయటకు వచ్చింది. ఇంతకుముందు చూసుకుంటే 2-3 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ లీడరు, తర్వాత పాపులర్ సింగర్ మూసావాలా అని అక్కడ పంజాబ్ లో జరిగింది మాట. సో దానికి కూడా వీళ్ళ గ్యాంగ్ క్లెయిమ్ చేశారు, మేమే చేశామన్న దీంట్లో. కాబట్టి ఈ విధంగా ఈ ఫ్యాక్షనిస్ట్ కాదు కానీ ఇవన్నీ కూడా ఎక్స్టార్షన్ కిల్లింగ్స్ అన్నవి మళ్ళా మొదలయ్యాయి. ముఖ్యంగా బాంబేలో మొదలైంది. ఎందుకంటే ముంబైలో ఒక 1990-95 ఈ సంవత్సరాలలో విపరీతమైన గ్యాంగ్స్ అక్కడ పనిచేసాయి. సో వాటి వల్ల తర్వాత పోలీస్ యాక్షన్, తర్వాత వచ్చేసి ఒక చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చారు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అని, మకోకా అంటారు దాన్ని. అది తెచ్చిన తర్వాత చాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నందువల్ల క్రమక్రమంగా బాంబేలో ఈ గ్యాంగ్స్టరిజం, అండర్ వరల్డ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయబడడం జరిగింది. కానీ మళ్ళా సల్మాన్ ఖాన్ కి వాళ్ళు థ్రెట్ ఇవ్వడం, ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం అన్న ఉద్దేశంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాబా సిద్దికి 3 times ఎమ్మెల్యే, మినిస్టర్ ఆయన ఉండేవారు ఇంతకుముందు. ఆయన్ను మళ్ళా ఒక నిమజ్జనం రోజున, ఆ రోజు ఆయన చంపడం అన్నది మళ్ళా నేషనల్ హెడ్ లైన్స్ లో వచ్చింది. తర్వాత ముఖ్యంగా ముంబైలో ఉన్న మళ్ళా గ్యాంగ్స్టరిజం అన్నది మళ్ళా అది మొదలైందా అన్నది ప్రశ్న వల్ల ఈ వ్యక్తి యొక్క పేరు ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ దీనికి లింక్ అనేది గతంలో జరిగినటువంటి కృష్ణ జింక వేట, ఆ తర్వాత దాన్ని చంపి తిన్నారు, దానికి ఎందుకు లింక్ పెట్టి చూస్తున్నారు సార్? నిజంగా ఆ లింక్ తోనే బిష్నోయ్ ఇప్పుడు మళ్ళీ సల్మాన్ ని టార్గెట్ చేశారా? యాక్చువల్ గా ఏంటంటే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు దానికి అనేక గ్రూప్స్ నుంచి జస్టిఫికేషన్ తీసుకురావడానికి ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ఎప్పుడో జరిగిన అంశం. ఈ కృష్ణ జింక అన్నది దాని మీద కేసు నడుస్తుంది సల్మాన్ ఖాన్ మీద, అవి జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక జస్టిఫికేషన్ తీసుకురావడానికి ఇలాంటి, అంటే ఒక సాఫ్ట్ కార్నర్ డెవలప్ చేయడానికి కూడా ఈ విధమైన విధానాలు కూడా వాడుతుంటారు. సో నా దృష్టికోణంలో ఈ విధమైన సాఫ్ట్ కార్నర్ పెట్టి ఆ విధంగా అతన్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటాను. సో అల్టిమేట్ గా ఏంటంటే వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా దావూద్ ఇబ్రాహిం కావచ్చు, మిగతా వారు కావచ్చు, వీరందరూ కూడా మొదట్లో చిన్న చిన్న వాట్లను చేసుకుంటూ వస్తుంటారు. వాళ్ళు చిన్న చిన్న గొడవలు, ఎప్పుడైతే వారిని ఆ స్టేజ్లో మనం కంట్రోల్ చేయమో వారంతా ఏంటంటే పెద్ద పెద్ద శక్తులుగా మారిపోయాయి. ఇవాళ దావూద్ ఇబ్రాహిం తీసుకున్నా కూడా మొదట అక్కడ బ్లాక్ మార్కెట్ లో టికెట్స్ అమ్ముకునేవాడు బాంబేలో. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు, ముఖ్యంగా ముంబైలో ఏంటంటే
ల్యాండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇళ్ళు ఖాళీ చేయించడాలు ఇలాంటివన్నీ కూడా చాలా ఈ గ్యాంగ్స్ టేకప్ చేసేవి. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలని ఆ సమయంలో పోలీసులు సరి అయిన దృష్టి పెట్టకపోవడం వల్ల ఏమందంటే వీళ్ళు చిన్న చిన్నగా మొదలై వీళ్ళు ఒక పెద్ద గ్యాంగ్స్టర్స్ గా వీళ్ళందరూ తలెత్తారు. సో ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటువంటి శక్తులు మళ్ళా తలెత్తుకోకుండా చూడడానికి వాళ్ళు ఎప్పుడైతే చిన్న క్రైమ్స్ మొదలు పెట్టారో, రిపీటెడ్ గా క్రైమ్స్ చేయడం మొదలు పెట్టారో వారి మీద యాక్షన్ తీసుకోవడం. తర్వాత ఏంటంటే చాలా మంది ఒక క్రైమ్ చేసిన తర్వాత మళ్ళా కూడా క్రైమ్ చేసినప్పుడు ఆ ముందు చేసిన క్రైమ్ లో వాళ్ళ బెయిల్ క్యాన్సిలేషన్ చేయించడం ఇవన్నీ చేయాలి. సో దట్ ఏంటంటే వాళ్ళ అవైలబిలిటీ ఉండదు మార్కెట్ లో. సో దట్ వాడు ఫర్దర్ అఫెన్సెస్ చేయడానికి వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయవచ్చు. సో ఈ విధంగా తర్వాత కరప్షన్ కూడా ఒక యాంగిల్ కావచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి చూస్తే అనేక సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉంటూనే ఈ విధమైన ఆపరేషన్స్ అన్ని కూడా వీరు చేస్తున్నారు. యాక్చువల్ గా నెట్వర్క్ అనేది ఎలా బిల్డ్ చేసుకున్నారు, ఎవరు సహకరించారు అనేది. డెఫినెట్ గా జైల్లో ప్రిజన్ స్టాఫ్ డెఫినెట్ గా సహకరించుంటారు అతనికి. ఎందుకంటే మీరు జైల్లో ఉండి ప్రిజన్ లో ఉండి అక్కడి నుంచి మీరు కాల్స్ చేస్తున్నారు, లేకుంటే ఇంటర్నెట్ యాక్సెస్ మీకు ఉంది, లేకుంటే మీరు స్నాప్చాట్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వీటిలలో మీరు యూజ్ చేసుకుంటున్నారు అంటే ఆ ఫెసిలిటీ వాళ్లకు ప్రొవైడ్ చేయబడుతోంది. అందువల్ల ఏదైనా ఈ గ్యాంగ్స్టర్స్ అన్నవాళ్ళు పైకి ఎదుగుతున్నారంటే దాంట్లో ఈ గవర్నమెంట్ అఫీషియల్స్, పబ్లిక్ సర్వెంట్స్ యొక్క కరప్షన్ డెఫినెట్ గా ఉంటుంది అందులో. కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం జరిగిన బాబా సిద్దికీ గారి మర్డర్ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్న వారు ఈ జైల్ అథారిటీస్ ఎవరు, అతనికి ఈ విధంగా వచ్చాయి, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. లేకుంటే ఏమవుతుందంటే కంఫర్టబుల్ గా జైల్లో కూర్చొని వాడు ఏం కావాలంటే అది చేసుకునే పరిస్థితికి వాళ్ళు ఉన్నారంటే ఇది చాలా నిందించాల్సిన విషయం. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే ఎప్పుడో జైల్లో ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేస్తుంటే ఎలా అవుతుంది? ఎందుకంటే మూసావాలా కేసు మీరు తీసుకుంటే యాక్చువల్ గా అది 3-4 జైల్లో ఉన్న క్రిమినల్స్ కోఆర్డినేట్ చేసుకొని చేసిన మర్డర్ అది. యాక్చువల్ గా మీరు చూసుకుంటే అందులో బిష్ణోయి గ్యాంగ్ వాళ్ళు మూసేవాలా మర్డర్ లో ఈ జగ్గు భగవాన్ పురియా అని అతను తిహార్ జైల్లో ఉండేవాడు, మన్ప్రీత్ అనే అతను ఫిరోజ్పూర్ జైల్లో ఉండేవాడు, సరాజ్ సింగ్ అనే అతను స్పెషల్ జైల్ భటిండాలో ఉండేవాడు, మన్మోహన్ సింగ్ అనే అతను మాన్సా జైల్లో ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ గా ఫార్మ్ అయి కెనడాలో ఉన్న ఈ గోల్డీ బ్రార్ అని ఇంకొకతను ఉన్నాడు, గోల్డీ బ్రార్, అతను కెనడా నుంచి వీళ్ళందరూ కలిసి ఆపరేట్ చేసిన ప్రస్థానం. అంటే ఏమవుతుంది మన అడ్మినిస్ట్రేషన్ అన్నది మనం ఆలోచించాలి. అంటే జైల్లో కూర్చున్న వాళ్ళు అందరూ కలిసి ఒక కెనడాలో ఉన్న ఇంకొక వ్యక్తితో కాంటాక్ట్ అయ్యి వీళ్ళందరూ ఒక సిండికేట్ ఏర్పాటయ్యి వీళ్ళు ఈ విధమైన మర్డర్ ను ఏర్పాటు చేసి, పాపులర్ సింగర్ అతను ఈ సిద్ధు మూసేవాలా. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అన్నది వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఎంత పెద్ద శక్తులు దీని వెనకాలన్నా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఇటువంటి, లేకుంటే ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా రోల్ మోడల్స్ అయి కూర్చుంటారు అన్ఫార్చునేట్గా. ఇదేంటంటే తర్వాత ఏంటంటే వీళ్ళు సుమారుగా ఒక 700 మందిని వీళ్ళు అట్రాక్ట్ చేయగలిగారు యూత్. అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఈ విధంగా 700 మందిని ఒక 10 సంవత్సరాల్లో వీళ్ళు ఒక గ్యాంగ్ గా ఏర్పాటు చేసుకున్నారంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఫుట్ సోల్జర్స్ అంటే ఫీల్డ్ లెవెల్లో. ఇప్పుడు మొన్న జరిగిన కేసులో చూస్తే వాళ్ళు ఒకరు పంజాబ్ నుంచి, ఇంకొకరు వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి, వీరందరూ కూడా 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఈ విధమైన క్రైమ్స్ చేస్తుంటే మరి ఏమవుతుంది? ఎందుకంటే చాలా మందికి యూత్ కి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు. కాబట్టి వారికి ఇటువంటి కొద్దిగా డబ్బులు ఇస్తామన్నా కూడా వ్యక్తి ప్రాణాలు తీయడానికి సిద్ధంగా ఉంటున్నారు. తర్వాత వచ్చేసి డ్రగ్ అడిక్షన్ పెరిగిపోయింది సమాజంలో. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోగు చేసి వాళ్ళ వీక్నెస్ ను కనిపెట్టి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఈ గ్యాంగ్ అన్నది ముందుకు వెళతాం. కాబట్టి వీ నీడ్ టు టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దీస్ పీపుల్. దీన్ని ఇలా సింపుల్ గా వదిలేస్తే ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు సమాజంలో. అది సమాజానికి ప్రమాదకరంగా తయారవుతుంది అనమాట. వాళ్ళే రోల్ మోడల్స్ గా కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే సినిమాల్లో చూస్తుంటాం కదా, విలన్ ని ఏ విధంగా చూపించుంటారు, విలన్ ని కూడా లైక్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. హీరోయిక్ ఇమేజ్ అనేది కనిపిస్తోంది. దానివల్ల హీరో ఇమేజ్ ని పెంచడానికి సినిమాల్లో విలన్ యొక్క ఇమేజ్ ని కూడా పెంచుతున్నారు. ఆ విలన్ కి కూడా ఫాలోయర్స్ అవుతున్నారు. అది సినిమా అని వదిలేయచ్చు, కానీ ఇది నిజ జీవితంలో జరుగుతున్న అంశం. కాబట్టి వీళ్ళ ప్రభావం సమాజం మీద ఎలాగుంది? ఎందుకంటే లారెన్స్ బిష్నోయ్ మీద జరుగుతున్న ఈ కొన్ని డిస్కషన్స్ లో చాలా మంది అతన్ని పొగుడుతూ కూడా పెట్టిన కామెంట్స్ నేను చూశాను కొన్ని చోట్ల. సో దట్ ఈస్ వెరీ డేంజరస్.
చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి వీ హ్యావ్ టు బి గవర్నమెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఈ కేసులో యాక్షన్ తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సార్ స్ట్రాంగ్ యాక్షన్ అనేది తీసుకుంటారనిపిస్తోందా సార్? ఎందుకంటే బాబా సిద్దికీని హత్య చేసినటువంటి ఆ నిందితుడితో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. ఆయన మీడియాని అడ్రస్ చేస్తూ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా చేశారు, ఇవన్నీ మాట్లాడేంత ఫ్రీడమ్ అంటే ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి ఇన్సిడెంట్ జరిగిందేమో అనిపించింది సార్ నాకైతే. అంటే ఎవరు ప్రెస్ ఇంటర్వ్యూ ఎవరు చేశారండి? నేను సో బాబా సిద్దికీని ఎవరైతే చంపారో ఆ షూటర్ హీ వాజ్ అడ్రసింగ్. ఓకే, అంటే ఏమవుతుందంటే ఆ షూటర్ అన్నవాడు యాక్చువల్ గా పోలీసు ఇచ్చారా, లేకుంటే అతను ఇంకా అరెస్ట్ చేయబడాల్సిన వ్యక్తి? అరెస్ట్ అయిన తర్వాత సార్, అరెస్ట్ అయిన తర్వాత హ్యాపీగా హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఎ చైర్, కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఆయన. అది నేను చూడలేదు, బట్ ఐ హావ్ నాట్ సీన్. బట్ అలాంటి వ్యక్తికి ఏ విధంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకునే పర్మిషన్ ఎవరు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే యూజువల్ గా క్రైమ్ జరిగిన తర్వాత పోలీస్ ఏజెన్సీస్ లో ఉన్న స్పోక్స్ పర్సన్స్ మామూలుగా ఈ విధంగా మీడియాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. ఇచ్చి ఈ విధంగా ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ విధమైన ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం అన్నది ఐ మీన్ ఇట్ ఈస్ అన్హర్డ్ ఆఫ్. జనరలీ క్రిమినల్ ను డైరెక్ట్ గా ప్రెస్ కి ఎక్స్పోజ్ చేయడం అన్నది కుదరదు. ఎందుకంటే ఆ వ్యక్తి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాడు ఆర్ పోలీస్ కస్టడీలో ఉంటాడు. కాబట్టి కస్టడీలో ఉన్న వ్యక్తిని ప్రెస్ కు మీడియాకి ఇన్ఫార్మ్ చేయాలన్నా, ఈవెన్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయాలన్నా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. కాబట్టి అవి వదిలేసి మీరు చెబుతున్నట్టు ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చింటే ఇట్ ఈస్ ఆల్సో అగైన్ ఎ సీరియస్ ఇన్సిడెంట్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లారెన్స్ బిష్నోయ్ కి ఒక హీరోయిక్ ఇమేజ్ ఇచ్చి ఆయన ప్రొజెక్ట్ చేసి ధర్మ పరిరక్షకుడిగా చూడడం, లేకుంటే గతంలో బాలీవుడ్ లో ఖాన్ త్రయం అనేది ఉండదు, వాళ్ళు లవ్ జిహాద్ ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే బిష్నోయ్ లాంటి వాడు, లారెన్స్ బిష్నోయ్ సరైనటువంటి వ్యక్తి, వాళ్ళకి సమాధానం ఇలాగే లభిస్తుంది. ఎందుకని సార్ దీన్ని ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో సమాజాన్ని విభజించే పని చాలా మంది చేస్తున్నారు. రాజ్యాంగ ప్రకారం చూసుకుంటే అందరూ కూడా ఇది సెక్యులర్ కంట్రీ, అన్ని సమాజాలు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు ఈ దేశంలో ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశం యొక్క ముఖ్యమైన అంశం. కానీ ఇప్పుడు ఏంటంటే స్వప్రయోజనాల కోసం అనేక రాజకీయ పక్షాలు ప్రజల్ని ఎలా విభజించాలి, వాళ్ళ ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఏ విధంగా మనం ప్రేరేపించాలి, తద్వారా మనం రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలని కూడా అనేక పార్టీలు, అనేక రాజకీయ నాయకులు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇటువంటి వ్యక్తుల ప్రొజెక్షన్ కూడా జరుగుతుంటుంది. దట్ ఈస్ ఇన్ ది లాంగ్ రన్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. కాబట్టి ఇప్పుడు రేపు మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, లేకుంటే జార్ఖండ్ లో జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి కూడా మళ్ళా ఈ విధమైన నెరేటివ్స్ తయారు చేసి ఈ విధంగా ఓట్స్ కన్సాలిడేట్ చేయడము, ఇలాంటి ప్రక్రియ కూడా మొదలు పెడతారు చాలా మంది. సోషల్ మీడియా ఆధారంగా ఈ విధంగా ప్రచారాలు చేసే సమాజం కూడా మనది. కాబట్టి వీటన్నిటినీ కూడా జాగరూకతతో, తర్వాత ఇటువంటి శక్తులు పైకి లేవకుండా ఇటువంటి విభజించే తత్వాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ మీద సక్రమమైన చర్యలు తీసుకుంటూ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. ప్రభుత్వాలు ఏ పార్టీలకు చెందిన వాళ్ళైనా పర్వాలేదు, కానీ అల్టిమేట్లీ మన అందరి ముందు ఉన్నది రాజ్యాంగం. రాజ్యాంగంలో నిర్వచించబడిన విషయాలు, ఆ తర్వాత మనం చేసుకున్న చట్టాలను ఎవరు ఉల్లంఘించినా కూడా వారి మీద సక్రమమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దిస్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. సో చట్టం ముందు అందరూ సమానులు, ఎవరు తప్పు చేసినా కూడా వారి మీద వాళ్ళు శిక్షార్హులు అన్న విధంగా మన ప్రభుత్వాలు కనుక ప్రవర్తిస్తే ఇటువంటి ఏవైతే ప్రొజెక్షన్స్, ఏవైతే ఈ నెరేటివ్స్ ముందుకు వస్తున్నాయో అవన్నీ కూడా ఎక్కడో చోట ఆగిపోతాయి. సో ప్రభుత్వం మీరు అంటున్నట్టు ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీరందరి మీద ఉన్న ఇంతకు ముందు ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని త్వరితగతిన కూడా పరిష్కరించాలి. లేకుంటే సంవత్సరాలు వాళ్ళ మీద కేసులుంటే ఏమవుతుందంటే వాళ్ళని త్వరగా పరిష్కరించి స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుందంటే మిగతా వాళ్ళ మీద కూడా దీని ప్రభావం చూపుతుంది. లేకుంటే ఇన్ని అఫెన్సెస్ చేసినా కూడా మాకేమీ అవ్వట్లేదు అంటే మళ్ళా ఇటువంటి వ్యక్తులు అనేక మంది పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇది ప్రివెంటివ్ గా, అంటే మనం రాబోయే కాలంలో ఈ విధమైన కేసులు జరగకుండా వాటిలను ప్రతిబంధించడము, ప్రివెంట్ చేయడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళ గ్యాంగ్ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఆ స్పెషల్ కోర్టుకు అప్పచెప్పి త్వరగా ఎవిడెన్స్ అన్నది రికార్డ్ చేయించి ఫైనాలిటీకి తీసుకువెళ్ళాలి కేసెస్. అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ కి ఒక రకంగా ఇండైరెక్ట్ గా
అటు సిస్టమ్ కావచ్చు, ఇటు సొసైటీ కావచ్చు సపోర్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఒక ఎక్స్‌ట్రీమ్ కూడా మనం చూస్తున్నాము. కెనడాకి సంబంధించి మన మీద ఆంక్షలు పెట్టడం. అందులో కూడా లారెన్స్ బిష్నోయ్ లింక్ కనిపించడం. ఖలిస్తాన్‌లను వీళ్ళు చంపేస్తారు అనేది. ఒక 700 మందిని ఒక గ్యాంగ్‌ని మెయింటైన్ చేసేంత ఇంత కెపాసిటీ ఉన్నప్పుడు, ఒక దేశంతో ఆంక్షలు అనేవి, ఒక దేశంతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయి అనుకున్నప్పుడు ప్రభుత్వం ఏ రకంగా స్పందించాలి సార్? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మీకు చూస్తే కెనడాలో ప్రో ఖలిస్తాన్ వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు అక్కడ ఉన్నవాళ్ళు, నిజర్ అని పన్నూన్ అని, వారిద్దరి యొక్క హత్య జరిగింది అక్కడ. సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మా పౌరులు, ఆ పౌరుల మీద ఎవరో వారిని చంపారు కాబట్టి ఒక భూమి మీద మా పౌరుడు ఇక్కడ చనిపోయిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత మాది అని కెనడా పోలీసులు అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న దీంట్లో కొంత విషయాలు వాళ్ళ ప్రెసిడెంట్ మాట్లాడడం జరిగింది. ఆ తరువాత మనకున్న ఈ దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రధానమైన అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేయడం వల్ల, అక్కడ ఉన్న సెక్యూరిటీ రీజన్స్ వల్ల భారత ప్రభుత్వం అక్కడ ఉన్న మన దౌత్య సిబ్బందిని అంతా కూడా వెనక్కి పిలవడం జరిగింది. అదే విధంగా కెనడాలో ఇక్కడ ఉన్న సిబ్బందిని అంతా కూడా వెనక్కి పంపించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే భారత కెనడాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. దానికి కూడా మళ్ళా వెనకాల చూస్తే అందులో మళ్ళా ఈ గ్యాంగ్ పేరు వస్తుంది బయటికి. ఎందుకంటే ఈ గోల్డెన్ బ్రార్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అక్కడ కెనడాలో ఉంటూ నడిపిస్తున్నాడు అన్నది ఒక ప్రధానంగా మనకు వినిపిస్తున్న విషయం. కాబట్టి ఇది కేవలం ఒక గ్రామానికో, ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళు ఎదుగుతున్నారంటే వీళ్ళ వెనకాల ఉన్న శక్తులు ఏంటి అన్నవి కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వీళ్లకు ఏ విధంగా ఫైనాన్సెస్ ఎవరు అరేంజ్ చేస్తున్నారు, వీళ్ళకి ఈ విధంగా డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు, ఎటు నుంచి వీళ్లకు డబ్బులు వస్తున్నాయి, ఈ విధంగా మనీ లాండరింగ్ ఏమైనా జరుగుతుందా అన్నది, హవాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం చాలా. సో ఇది ఒక సాధారణ మ్యాటర్ కాకుండా అది హద్దులు దాటి ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళింది. సో ఈ విధంగా ఈ కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి చేస్తున్నారు. బాంబే పోలీస్, బాంబే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ఇది ఒక బిగ్గర్ క్రైమ్, ఎందుకంటే చేసిన కేసులు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా సమీకరించి ఒక స్పెషల్ కోర్టు ద్వారా త్వరగా జరిపించాలని జనరల్ గా ఫ్రమ్ పోలీస్ యాంగిల్ కానీ, ఇన్వెస్టిగేటింగ్ యాంగిల్ కానీ, క్రైమ్ యాంగిల్లో కానీ ఇది ప్రభుత్వం ఇమీడియట్ గా టేకప్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఒక పక్కనేమో మావోయిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు అనేది వాళ్ళని లేకుండా చేయాలి, సమాజం బాగుపడాలి అని చూస్తున్నారు. ఇంకోవైపు అర్బన్ నక్సలైట్లు అనే దాంతో అటాకులు అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇదంతా ఒక పార్శ్వం అయితే, ఇంకో పార్శ్వంలో ఇట్లాంటిదంతా. దీనికి వీళ్ళ వెనకాల ప్రభుత్వం కూడా ఉంది. ప్రో ఖలిస్తాన్ వాళ్ళని చంపడం వెనకాల ప్రభుత్వ హస్తం ఉంది, ఎన్ఐఏ హస్తం ఉంది. ఇంత దూరం వెళ్ళిన తర్వాత దేశ భద్రతకి, అలా తర్వాత అధికారులకి ఇన్ని సంబంధాలు అంటకడుతున్నప్పుడు ఇంకా ఇప్పటికి వెనకేస్తూ వస్తున్నటువంటి ధోరణే కనిపిస్తోంది అనే విమర్శలు ఉన్నాయి కదా సార్? యాక్చువల్ గా మనం చూసుకుంటే గతంలో బింద్రేన్వాలా కేసు మన దగ్గర ఉంది, మన ముందు. అక్కడ బింద్రేన్వాలాని రాజకీయ ప్రయోజనాల కోసం పోషించారు ఆ సమయంలో. ఆ తర్వాత అతనే ఏకకు మేకై కూర్చుంటే ఫైనల్ గా సెక్యూరిటీ ఫోర్సెస్ ద్వారా అకల్ తఖ్త్లో అంటే గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా ఆర్మీ మరియు పోలీస్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. అంటే వీళ్ళని ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ఫైనల్ గా వాళ్ళకే వీళ్ళు ఏకొక మేకై కూర్చుంటారు. అది మనం బింద్రేన్వాలా కేసులో చూసిన విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత అప్పుడు మీరు చూసుకుంటే ఎల్టీటీ కూడా ఇక్కడ ప్రభుత్వం ప్రశిక్షణ ఇచ్చిందని చెప్పేసి అప్పుడు కూడా చాలా ఈ విధమైన చర్చ జరిగింది అక్కడ ఉన్న ఎల్టీటీ మనం శ్రీలంకలో. కానీ ఫైనల్ గా ఏమైంది, ఆ ఎల్టీటీ క్యాడర్సే అప్పుడు మన రాజీవ్ గాంధీ గారిని హత్య చేశారు వాళ్ళు. కాబట్టి ఏదైనా ఇటువంటి వ్యక్తులను పెంచి పోషించడం అన్నది ఫైనల్ గా రాష్ట్రానికి, దేశానికి, గొప్ప వ్యక్తులకి ప్రమాదకరంగా వీళ్ళు పరిణమిస్తారు. ఇప్పుడు వీళ్ళ వెనకాల ఎవరున్నారు అన్నది తేల్చి చెప్పాల్సిన అవసరం. మీరు అన్నట్టు ఆ విధమైన అనుమానాలు, ఈ విధమైన చర్చలు కూడా జరుగుతున్నాయి చాలా చోట. వీరు ఇంతగా పేటరేగిపోతున్నారు, ఇంతగా రెచ్చిపోతున్నారంటే వీళ్ళ ఎవరి సంరక్షణలో, ఎవరి యొక్క వీళ్ళ అండదండలు చూసుకొని వీళ్ళు ఈ విధంగా ముందుకు వెళుతున్న అనుమానాలు కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ అనుమానాలన్నింటి పటాపంచలు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళు ఎదిగి ఫైనల్ గా భారతదేశం యొక్క రెప్యుటేషన్ కే వీళ్ళు ప్రమాదం కల్పిస్తున్నారు. అంటే భారతదేశాన్ని అనుమానించే స్థాయికి వెళ్ళింది అంటే, ఒక దేశ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఏ విధమైన
ఆధారాలు లేకుండా ఏదో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవో చెప్పారు అని చెప్పేసి భారతదేశం పట్ల, భారతదేశం యొక్క దౌత్య సంబంధాల పట్ల, అక్కడ ఉన్న దౌత్య సిబ్బంది పైన ఈ విధమైన అనుమానాలు వ్యక్తం చేయడం అన్నది సబబు కాదు అని చాలా స్పష్టమైన శబ్దమైన పదాలతో మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించడం జరిగింది. ఈ విధంగా ఈ వ్యక్తులు ఈ విధమైన వాళ్ళ ప్రవర్తన వల్ల దేశం పట్ల అనుమానాలు రావడం, అక్కడ దేశం ఆ విధంగా ప్రవర్తించడం అన్నది కూడా మనం అందరం కూడా ఖండించాల్సిన అంశం. సో ఈ విధంగా జరుగుతున్న అంశాలకు, ఈ విధమైన జరుగుతున్న అనుమానాలకు వెంటనే ప్రభుత్వాలు నివృత్తి చేయాలి అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రస్తుతం ఇది కేవలం ఒక బాంబేలో జరిగిన అఫెన్స్, ముంబైలో జరిగిన కేసు లాగా చూస్తున్నారు. కానీ దీని వెనకాలన బయటికి తీసుకురావాలంటే నా ఉద్దేశంలో ఈ ఇన్వెస్టిగేషన్లన్నీ కూడా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లేకుంటే సిబిఐ ఇలాంటి ఏజెన్సీస్ గనక ఇవ్వగలిగితే ఏమవుతుందంటే వీళ్ళ గ్యాంగ్ యొక్క ఎక్కడెక్కడ వీళ్ళ కేసులు ఉన్నాయి అన్నవి కూడా ఒక కాంప్రహెన్సివ్ గా అన్ని కలిసి చేయడానికి అవకాశం ఉంటుంది అన్నది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు నిజ్జర్ కావచ్చు, వీళ్ళ పన్నూన్ హత్యలు జరిగి ఆల్మోస్ట్ మంత్స్ గడిచిపోతున్నాయి. ఆ తర్వాత బాబా సిద్దికి హత్య జరిగి కూడా 10-15 డేస్ అయిపోతుంది. ఇప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్, మునావర్ ఇలాంటి పేర్లు అన్ని వినిపిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకని స్పందించలేదు? ఎన్ఐఏ లేకపోతే సిబిఐ ఇలాంటి వాటికి ఎందుకు అప్పగించలేదు సార్? ఇంకా ఎందుకు కాలయాపన జరుగుతోంది? మరి అది ప్రభుత్వమే చూడాలి. ఎందుకంటే ఇది ముంబైలో జరిగిన కేసు కాబట్టి ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వారిని రెగ్యులర్ పోలీస్ కాకుండా క్రైమ్ బ్రాంచ్ అప్పచెప్పారు. క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఓన్లీ ఈ కేసు. కానీ ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంటే అందులో వీరు సుమారుగా ఐ థింక్ 9-10 మందిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు క్రైమ్ బ్రాంచ్ ముంబై పోలీసు. ఆ తర్వాత వీళ్ళ లింక్స్ కూడా తెలుస్తున్నాయని వారు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందో, వీళ్ళ ప్రభావం ఇతర రాష్ట్రాల్లో కానీ అంతర్జాతీయ స్థలంలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో చేసే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి ఎవరో ఒకరు ఇవ్వాలి. ఎయిదర్ మహారాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ని అడగాలి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కి, సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఇవ్వమనండి. ఎన్ఐఏ వాళ్ళు సుమోటోగా ఒకటి తీసుకోవచ్చు. ఎన్ఐఏ వాళ్ళు సుమోటోగా తీసుకోవచ్చు. ఇక్కడ విజయవాడలో జరిగిన కోడికత్తి కేసుని ఎన్ఐఏ సుమోటోగా తీసుకుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ఐఏ కోడికత్తి కేసు వాళ్లే సుమోటోగా తీసుకున్నారు. ఎందుకంటే ఎన్ఐఏకి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎన్ఐఏ సుమోటోగా ఈ కేసును వాళ్ళు టేక్ ఓవర్ చేయొచ్చు. మరి ఎన్ఐఏకి త్వరగా ఈ విధమైన యాక్షన్లు తీసుకోవాలి అన్నది కూడా మరి డెఫినెట్ గా చర్చలు జరుగుతుండొచ్చు. కాబట్టి త్వరలో ఈ కేసుని ఎన్ఐఏ టేకప్ చేస్తుందని నేను అనుకుంటాను. సార్, ఇప్పుడు దేశాల మధ్య సంబంధాలు లేకుంటే ఒక పర్సన్ లేకుంటే ఆ తెగ 700 మంది షూటర్లు ఇంకో దేశం మీద అటాక్, అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద జరుగుతున్నాయి, వాళ్ళ దేశ పౌరుల మీద అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకోవచ్చా సార్? ఈ కేసుని టేకప్ చేయొచ్చా? అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే సుప్రీం కోర్టులకు ఎవరో ఒకరు పిటిషన్ వేస్తారు. కోర్టులో పిటిషన్ వేయచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కోర్టులు కాగ్నిజెన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని న్యూస్ పేపర్లో వచ్చిన రిపోర్ట్స్ కానీ జరుగుతున్న చర్చలు కానీ ఇవన్నీ తీసుకొని ప్రధానంగా. కానీ సుప్రీంకోర్టులు, హైకోర్టులు ప్రధానంగా ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఎక్కువ మంది ప్రజలు ప్రభావితం అవుతున్నప్పుడు అటువంటి విషయాలను వాళ్ళు తీసుకుంటారు సాధారణంగా. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు జరుగుతున్న రైతుల ఆందోళన కావచ్చు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, ఇలాంటివి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద సంఖ్యలో ప్రజలను ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు సుమోటోగా తీసుకుంటారు. కానీ ఇది ఒక క్రిమినల్ మ్యాటర్ కాబట్టి ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. లేకుంటే ప్రభుత్వం కాదు, ఎవరైనా కొంత ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ విధంగా జరుగుతోంది కాబట్టి దీని ఇన్వెస్టిగేషన్ ని వ్యాప్తిని పెంచాలి అని వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి అందులో. కాబట్టి త్వరలో దీన్ని ఒక నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కనుక టేకప్ చేస్తే ఏమవుతుందంటే రకరకాల అనుమానాలు, తరువాత ఇటువంటి ఎలిమెంట్స్ ని ప్రొజెక్ట్ చేసే తత్వం, వీటన్నిటి కూడా ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన ప్రగాఢమైన అవసరం ఉంది. సో ఎందుకంటే ఇటువంటి క్రిమినల్ ఎలిమెంట్స్ అని కానీ ఈ విధమైన శక్తులను కానీ ఎవరైనా ప్రోత్సహించు వెళ్ళుకుంటుంటే, ముఖ్యంగా సోషల్ మీడియాలో యువతరంలో ఈ వ్యక్తి పట్ల జరుగుతున్న చర్చ జరుగుతున్నది ఏదైతే చూస్తే అది ఒక భయాందోళన కలుగజేస్తుంది. కాబట్టి ఇటువంటి 80 కేసులు ఉన్న వ్యక్తి, 700 మందితో గ్యాంగ్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని ఈ విధంగా కొంతమంది పాజిటివ్ గా ఆ వ్యక్తి వెనకాల వెళుతున్నారంటే ఇదొక ప్రమాద సూచిక. ఇట్స్ అన్ ఇండికేటర్.
సో దీని ఎగ్జాక్ట్లీ. చోట యూ హ్యావ్ టు స్టాప్, యూ హ్యావ్ టు ప్రివెంట్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అంశం. సో సల్మాన్ ఖాన్ ఆ తర్వాత మునావరో ఇలా కాకుండా మళ్ళీ వాళ్ళకి ఎవరు టార్గెటో లేకుంటే ఎవరైనా వీళ్ళని వెపన్ గా యూజ్ చేసుకున్నారంటే ఇట్ విల్ గో ఆన్ లైక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంతకు ముందు బాంబేలో దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్ కావచ్చు, చోటా రాజన్ గ్యాంగ్ కావచ్చు, చోటా షకీల్ కావచ్చు, గురు సాటం కావచ్చు, ఇటువంటి గ్యాంగ్స్ అన్ని కూడా అవన్నీ కూడా చాలా 4-5 గ్యాంగ్స్ ఆపరేట్ అవుతుండేవి. ఇలాగా మనం ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏమవుతుందంటే మిగతా ఇంకా అనేక మంది గ్యాంగ్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ. సో వీటిని నిరోధించాల్సిన అవసరం, ఎందుకంటే అప్పుడు 4-5 గ్యాంగ్స్ తయారై మొత్తం ముంబైని, అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ ని, తర్వాత బాలీవుడ్ లో ఉన్న వాళ్ళని ఏ విధంగా వాళ్ళు టార్గెట్స్ గా చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్షన్ చేశారో మనందరికీ తెలుసు. కాబట్టి అదంతా కూడా సమాప్తం అయిపోతుందన్నది స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నప్పుడు మళ్ళా ఇటువంటి వ్యక్తుల ప్రొజెక్షన్ జరిగితే ఏమవుతుందంటే మళ్ళా విల్ గో బ్యాక్ టు ది సేమ్ సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ రాకుండా కాపాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీరందరూ కూడా దీన్ని సక్రమంగా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అన్నది నేను కోరుకుంటున్నాను. Thank you so much, sir, for your valuable suggestions and information, sir. Thank you, sir. నమస్కారం. Thank you, sir.